శుభమని చెప్పి తన మహిమను బట్టి గుణాశములను బట్టి మనం పిచ్చిన వారిని కూర్చిన అనుభవజ్ఞానంగా ఆయన దైవశక్తి జీవములకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయించున్నందున దేవుని గుర్చినట్టు మన ప్రభు యేసును గుర్చినట్టు నేను అనుభవజ్ఞానం వలన మీ కృపయు సమాధానంలో విస్తరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ నీ జీవన వాక్యాన్ని కొద్ది మంది మాత్రమే కనబడుతున్నారు. ఎవరు అర్హులు ఈ వాక్యం వినడానికి? వారి జీవితాలను నీ మహిమలను ప్రకాశింప బంధించబడిన ఆత్మను బంధించబడినటువంటి దుష్టశక్తులు దురాత్మక సమూహం నాయన అవి విడుదల చేపట్టడానికి కుటుంబాల్లో పరిశుద్ధమైన మీ సన్నిధిలో నిలబడగలగటానికి నీ మహిమను చూడగలగటానికి నువ్వు సహాయం చేయి. ఈ వాక్యం అర్థం చేసుకోగలిగే జ్ఞానంలోనికి నింపండి తండ్రి. నేనే తిప్పకపోతున్నాను ఈ వాక్యం చెప్పడానికి. ఎందుకంటే ఈ పరిశుద్ధమైన పరిచర్య ఏసీలో రక్తంలో ఆ కోణాల నుంచి నివృత్తిగా గ్రహించింది. ఇది వ్యర్థంగా నెల మీద పడిపోకుండా తండ్రి, నెల మీద పడిపోకుండా వ్యర్థంగా ప్రభావ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ హృదయం తీసుకుంటుందో వారికి అనేక రెట్లు మీరు ఆశీర్వదించమని, నన్ను నీ ఆత్మ చేత బలపరచమని సహాయం చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. వాక్య భాగాల్లో ఈ స్టేజ్ యొక్క నీతిని బట్టి అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా. ధ్యానిస్తాం ఆ వాక్య భాగాల్లో ఎంతవరకు ఆపిస్తారో మనం తెలియదు. కానీ వయసు చుట్టూ 1 నుండి ఆడైనా మీరు బాధపడుతుంది. ఎందుకంటే చాలా కష్టంగా ఒకే సబ్జెక్ట్ని 2 వారాలు 3 వారాలు మాట్లాడుకునేది. దీంట్లో మీకు నాకు చెప్పిన దాంట్లో లాస్ట్ ఏం చెప్పారంటే నీతి ద్వారా కృప, నీతి ద్వారా పరిశుద్ధత, తర్వాత అవన్నీ కూడా నీతి ద్వారా మహిమ, అవన్నీ విమోచనలో దాచిపెట్టబడ్డాయి విషయాలు నేను మీతో చెప్పాను. కానీ ఆ పాయింట్స్ మీకు వివరించలేదు, ఎలా చేయలేదు పాయింట్స్ అని కూడా. ఈ వాక్య భాగాల్లో నేను ఈ విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతుంటున్నాను. తర్వాత మీరు చెప్పింది ఏంటంటే అది నీతి అనేది లేకపోతే జీవం అనేది అదొక జీవ ప్రక్రియ. అది అంటే ఇంకా మీ భాషలో నేను ఎలా చెప్పాలో తెలియదు. కాబట్టి అది జీవము, అది నీతి. మానవ హృదయానికి అది జీవాన్ని తీసుకొచ్చింది నీతి. మానవ హృదయాలకు జీవాన్ని ఆపాదింపజేస్తుంది. భూమి ఏ విధంగా జీవంతో నింపడిందో ప్రభు వాక్కుతో, అలాగే మానవుడు ప్రభు యొక్క ఊపిరితో జీవించు ఆత్మయు అని రాయబడింది. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఆయన మానవుడు జీవింపచే ఆత్మ. ఆయన ఎప్పుడైతే ఆయన నాస్కరంలో వాయువుగా జీవింపచే ఆత్మ ఆయన రోడ్ సరిగ్గా చూసుకొని నేను తెలుగులో సరిగ్గా చెప్పలేకపోతున్నాను. దాంట్లో అటువంటిది మానవునికి ఇచ్చినటువంటి జీవం సామాన్యమైనటువంటిది కాదు. తర్వాత యుగాలు గడిచే కొలది, లేకపోతే జనరేషన్స్ గడిచే కొలది ఆ జీవం కూడా వేరైపోయింది. దేవునికి మిగిలినటువంటి జీవం ఎవరైతే దేవుని లేనటువంటి జీవం వరమైంది, అక్కడ కూడా డీవియేషన్ వచ్చింది, అంటే అక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది అన్నమాట. తర్వాత అపోస్తలుడైన పేతురు ఈ పత్రికలు రాయటంలో ఉద్దేశం ఏంటంటే చాలా మంచి విషయాలు రాశాడు. చాలా మంచి విషయాలు ప్రభు నందు తను జీవిస్తూ తర్వాత తిరిగి తప్పిపోయిన తర్వాత తిరిగి చేర్చబడి, ఎలా చేర్చబడ్డాడంటే ఎవడైనా నన్ను వెంబడించాడు కదా, తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాడు అన్నాడు. దాని ప్రభా నా మనసు నీకు తెలుసు అంటే దాన్ని రాస్తాడు. నువ్వు సర్వశక్తివంతుడైన దేవుడు అని ప్రభుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవడైనా నన్ను వెంబడించకూడనేలా తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించేవారు, తన సిలువ ఎత్తుకుని అన్నాడు. దాంట్లో ప్రభుని మనం కలిగి జీవించినప్పుడు వ్యతిరేకతలు ఎన్నో వస్తాయి. అది భరించగలిగితేనే సేవలో ముందుకెళ్తాం. లేకపోతే అవి భరించలేనప్పుడు ఎవరో ఏదో అన్నారంటే దాన్ని పట్టుకొని మనం వేలాడుతూ ఉంటే అక్కడే వెళ్ళిపోతాం అనమాట. దేవుని భాగాల్లో భూమి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో విషయాలు మీతో మాట్లాడాను. దాంట్లో కొంచెం స్పీడ్ ఇస్తాను, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఈ రోజు పూర్తి చేయాలి. మీరు దయచేసి ఈ పాయింట్స్ వైపు మాట్లాడుతున్నాను కాబట్టి ఏ పాయింట్స్ నొక్కి పెట్టాలో ఆ విషయంలో దేవుడు నాకు ఆత్మకు అనుగ్రహించే రీతిగా అది నొక్కిపడతాను. కానీ ప్రతి పాయింట్ నేను నొక్కిపెట్టి నేను మాట్లాడితే ఈ సమయం కూడా ఈ రోజుతో కూడా అది పూర్తి కాదని విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. భూమి రాసిన పత్రిక 5:27 వచ్చినాను.
నీతి ద్వారా కృపయు అపరిమితముగా విస్తరించను. నీతి ద్వారా కృప అనే విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం ఆఖరి భాగంలో 22వ రాయబడి ఉంది. నీతి ద్వారా కృప. ఆ పాయింట్ నాకు చాలా తట్టింది. కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. దాని మీద నా ఆత్మ వేదన పడిస్తుంది. ఏంటంటే ఒక చిన్న పదం పెట్టారు అక్కడ, నీతి ద్వారా కృపయు అన్నారు. ఆ పదం ప్రార్థనలో దొరికిపోయింది, సమస్యలో దొరికిపోయింది, ఉపదేశాల్లో దొరికిపోయింది ఆ పదం. ఎందుకంటే ఆ పదంలో అన్ని విషయాలు దాచిపెట్టబడి ఉన్నాయి అన్నమాట అర్థం. నీతి ద్వారా కృప. ప్రభు మనకి ఇచ్చిన నీతి సామాన్యమైన నీతి కాదు. అది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అది జీవప్రదమైన నీతి అని రాయబడి ఉంది. అదేంటి సామెతల్లో ఒక అధ్యాయంలో జీవదాయకమైన నీతి అని రాయబడింది. జీవప్రదమైన నీతి అనేది ఏంటంటే సేవలో అది జీవప్రదంగా విస్తరిస్తూ వచ్చింది. సేవలు జీవదాయకమైందంటే అది మన హృదయానికి జీవదాయకమైందంటే ఇంగ్లీష్ వర్డ్ చూడలేదు నేను. నాకు అర్థమైంది ఏంటంటే జీవదాయకం అంటే అది ఆత్మకి జీవదాయకము అన్నమాట నీతి. ఈ నీతిలో రెండింటి మధ్య నీతిలో దేవుడు తన పరిశుద్ధులు ఉంచాడు. నేను పాపాత్మ గురించి మాట్లాడుతున్నాను, పరిశుద్ధుల గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధుల్ని, తన బిడ్డల్ని, తన సేవకుల్ని ఈ రెండింటి మధ్య ఉంచాడు దేవుడు. అది ఏబు గ్రంథంలో నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను అన్న తర్వాత అది నన్ను వస్త్రంగా ధరించింది అన్న మాటకి ఎన్నిసార్లు దాని గురించి చెప్పినా సరే అది నన్ను వస్త్రంగా ధరించుకొని అనే మాటకి నేను చెప్పలేకపోయాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే మనం నీతిలో ఇన్ని విధాలుగా నీతి జీవదాయకము, నీతి జీవకృతము, అలా ఉన్న 2 పదాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆత్మకి మనకు త్రాగుతూ ఉన్నప్పుడు ఆ జీవాన్ని ఆత్మ సేవిస్తూ ఉన్నప్పుడు, అంతరం కూడా సేవిస్తున్నప్పుడు తిరిగి ఆ నీతి నన్ను ధరించుకుంది. అంటే నేను ఇక బరువును చేయబడి ఆ నీతి నన్ను ధరించుకుంది. ఆ నీతిలో ఎక్కడ చూసినా ఏబు హృదయం కనబడుతుంది. ఆ నీతిలో ఎక్కడ చూసినా ఏబు హృదయం కనబడుతుంది. పరిశుద్ధుడైన ప్రభు సిలువలో ఆయన చూపిన ప్రేమ నూతన నిబంధనలో ప్రత్యక్షపరచబడితే, పాత నిబంధనలో ఏబు చూచినటువంటి ప్రేమ ఎటువంటిదంటే అతని శ్రమల్లో ప్రభువుని ఎలా కనుగొన్నాడంటే ఎన్నో ప్రవచనాత్మకమైన సత్యాలు. ప్రవచనం అంటే క్రీస్తుని గురించి ప్రవచించేది ప్రవచనం. అది ప్రవచనం. ఆ ప్రవచనాలు క్రీస్తు జన్మించిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆ ప్రవచనాలు అయిపోయాయి. తిరిగి ప్రవచనాలు ఎప్పుడు మొదలు పెట్టబడతాయంటే ప్రభు నూతన నిబంధనలో గ్రంథాన్ని అవి ధరించబడటానికి అది ప్రవచనం దాంట్లో ప్రవచనాత్మకమైన అందులో దాచిపెట్టబడింది. ప్రవచనం అనేది మన ఇష్టానుసారంగా మాట్లాడే మళ్ళీ చెప్తున్నాను మీకు, నేను చెప్పవలసిన బాధ్యతలు ఉందా ఒకటే విషయం ఉంది. ప్రవచనం అనేది మనిషి ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ మూలంగా అది కలిగినటువంటిది ప్రవచనం అనేది. ఈ ప్రవచనం క్రీస్తుని గురించి ప్రవర్తించబడింది. ఆది కాండం నుంచి కూడా ప్రవచనాలన్నీ కూడా క్రీస్తుని గురించి ప్రకటించబడ్డాయి. ఇప్పుడు మనం చెప్పగలిగే వాక్యం ఇటు పాత నిబంధన, ఇటు నూతన నిబంధన ఏకమై ఈ రెండు క్రీస్తు శిలువలో ఎలా నిలబడ్డాయో ఈ వాక్య భాగాలు, లేకపోతే సర్వసంపూర్ణతలు ఎలా నిలబడ్డాయో ఈ వాక్య భాగాలు, ఇవన్నీ కూడా మన ఆత్మ పరిపూర్ణత చెందడానికి ఒక నూతనమైన దర్శనం ఇందులో తీసుకురాబడుతూ వస్తుంది నేటి సేవకులు. ఈ దర్శనం కనుక ఒక ఊరిలో లేకపోతే డూప్లికేట్ దర్శనాలకి డూప్లికేట్ ప్రవచనాలు వెళ్ళిపోయి ఒరిజినాలిటీ లేకపోతే అది ఇంకో పక్కకి డివేట్ అయిపోవడానికి ప్రధానమైన కారణం ఉంది. ఒరిజినల్ గా ప్రభుని కలిగిన జీవితం లేకపోతే, ఆ స్థాయి లేకపోతే డూప్లికేట్ గా రక్షణ ఎలాగా ఈ దినాల్లో రక్షణ చాలా మంది పొందామని చెప్పి బాప్తిస్మాలు తీసుకుంటున్నారు వేల కొలది. అందులో జీవాత్మ లేకపోతే ఈ జీవాత్మ యొక్క దర్శనం ఆత్మకి అభించదు. ఇది చేసినందుకు జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమం పాపమరణ నియమం నుండి నన్ను విడిపించింది. అది 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక కూడా హెచ్చరించాం. క్రీస్తు జీవమనిచ్చే ఆత్మ యొక్క నియమం పాప మరణంలో నియమించి నన్ను విడిపించింది. ధర్మశాస్త్రం దేవి చేయడానికి దేవుడు దాన్ని జరిగించాడు. ఆయన శరీరం అనుసరించి నడుచుకోమనేందు ధర్మశాస్త్ర సంబంధమైన ఇది నెరవేర్చబడవాలని ఆయన పాప శరీరాకారంతో ఆయనను పాప శరీరాకారంతో నింపి పాపమునకు శిక్ష విధించాడు. ఆయన దేవుడు తన కుమారుడైన క్రీస్తు శిక్ష విధించి యెషయా ఉన్నవాడు ఎంత వేదన పడ్డాడు. ఈ దర్శనం హృదయంలో లేకపోతే మనకు చెప్పే వాక్య బోధకి
అసలు బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పునాది ఆత్మలో వేయకపోతే, క్రీస్తు రక్తం ఆత్మలో వేయబడితే చెప్పే బోధకి బలం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది బలం? అసలు ఆలోచించండి. గాలి కొట్టుకుపోతే ఉపదేశాలు. ఈ బలం అనేది క్రీస్తు రక్తం ద్వారా ఒక వ్యక్తి హృదయానికి పునాది వేయబడుతుంది. చాలా బలమైన పునాది. ఆ పునాది మీద అసలు ప్రభు తప్పితే, ప్రభు యొక్క రక్తం తప్పితే దాని మీద ఎవరు నిలబడలేదు. మన అంతరంగం నిలబడుతుంది. దానికి అంతరంగం ఆనుకుని, ప్రభు ఆనుకుని చేతులు దాచుకొని ఆయన్ని ఆరాధించడం, విజ్ఞాపించడం, ఆ ప్రేమ మన హృదయం నుంచి బయటికి తీయబడుతుంది. ప్రభు ప్రేమలు మన హృదయం బయటికి తీయబడుతుంది. ప్రేమ ఒంటిదైపోతుంది. ఒంటిదైపోవడం అంటే ఒంటరిదైపోతుంది. ఆ ఒంటరి అయిన ప్రేమలో నీ హృదయం లేకపోతే ఆ ప్రేమ నీ జీవితానికి ఏమి ఉపయోగపడదు. ఏమీ లేని వారు దేవుని సన్నిధిలో ప్రభువును ప్రేమించి ఐశ్వర్యవంతులైపోయారు. ఐశ్వర్యవంతులైన సేవకులైపోయారు. దేవుడు లేదు. ఏమి లేని వారు ప్రభువును ప్రేమించి గురులైపోయారు. ఉన్నతమైన స్థానాలు నిలబడ్డారు. ఏమి లేని వారు ప్రభువును ప్రేమించి బైబిల్ యొక్క ఉన్నతమైన స్వాస్థానికి అర్హులుగా చేయబడ్డారు. క్రీస్తు యొక్క మహిమ దర్శనాలతో ఆత్మని పడటం ఎంతో మంది సేవకులు చూస్తారు. ఎందుకు నిలబడుతుంది? ఆ యొక్క హృదయం, రక్తం అంతర్యంలో ఉంది. అంతర్యంలో లేకపోతే ఈ మహిమ యొక్క దర్శనాలు మనకు కలవకుండా మామూలు దర్శనాలతో ఆ హృదయం సద్దుకు చెంది ఇదే దర్శనం అనుకుంటుంది. అది దర్శనం కాదు. అది దర్శనం కాదు. యథార్థమైన మాటలతో, హృదయంతో మీ మధ్యలో నేను మాట్లాడుతున్నాను. హృదయ యథార్థతలు, ప్రభుని ప్రేమించే యథార్థతలు, ఆత్మ లభించే దర్శనం, దేవుని సన్నిధిలో వేదపడుతున్న సమయంలో నీ హృదయానికి లభించిందా? నిజం అనుకో. 100%. కాదు అనుకుంటే మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ దర్శనం గురించి చెప్తే చాలా మంచిది కాదన్న విషయాన్ని కూడా మీతో నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క వాటిపాలలో క్రీస్తు చేసినంత జీవం ఎలా పాపమరణము నియమించి విడిపించి ధర్మశాస్త్ర సంబంధమైన ఆ కార్యాలు, ఆ నీతిని ప్రభు బయట తీసాడు. ఆయన రక్తం ద్వారా ఆ సబ్జెక్ట్ ముందుకు వెళ్తారు, బయట తీసాడు. అందుకోసం పత్రికల్లో, యోహాను పత్రికల్లో ఆది నుంచి మేము ఏది వింటామో, మేము ఏది కనుగొంటామో, దేని నిదానం చూచిదమో, మా చేతులు దేనికి చూచినాయేమో ఆ జీవానికి వచ్చి నేను మీకు తెలియజెప్తున్నాను. ఆ జీవం ప్రత్యక్ష భూమి మీద కొన్ని వేల సంవత్సరాలకి ముందు, 7,000 సంవత్సరాల దగ్గరలో ముందు ప్రత్యక్షమైంది. ఆ జీవం భూమి మీద దిగి వచ్చింది. ఆ జీవకణాలు భూమి మీద దిగి వచ్చి యేసుక్రీస్తు. అది వెలుగులో ఉన్న విశిష్టత ఏంటంటే, అది వెలుగులో ఉన్న విశిష్టత. నేనే మార్గం, సత్యమని ఉన్నాను, నేను లోకంలోకి వెలుగై ఉన్నాను అని చెప్పే ప్రభు, నేను జీవం వెలుగై ఉన్నాను అని చెప్పినటువంటి ప్రభు ఆ మార్గం వ్యక్తపరుస్తున్నాయి అనే విషయం మీకు చెప్తుంటున్నాను. చెప్పే ప్రతి మాట కూడా, మీకు చెప్పే ప్రతి మాట ధ్యానం లేకుండా కానీ, దేవుని సన్నిధిలో చెప్పకుండా కానీ, నా హృదయాన్ని పొగిడించుకోకుండా కానీ ఈ మాటలో నేను స్టడీ టైంలో చెప్పడం లేదు. నా నాలెడ్జ్ని వ్యక్తపరచుకోవడానికి ఇక్కడ మీరు చెప్పండి. దేవుని సన్నిధిలో అనుభవించలేని విషయాలు మీ ముందు నేను మాట్లాడుతున్న విషయం వల్ల మీతోనే చెప్తుంది. తర్వాత జీవవాక్యం గురించి ఆది నుండి మేమేంటి, ఆ జీవం ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు ప్రభుత్వ నూతన నిబంధనలో ఆ జీవం ప్రత్యక్షమైంది. ఎందుకంటే వాగ్దానాల కలయిక, ప్రవచనాల యొక్క కలయిక, ప్రవచనాలు ఏకమైపోయి, ప్రవచనాలు ఏకమై సంగీతాన్ని ఎత్తిపడే ఆయన గురించి ఆ ప్రభు వస్తున్నాడు అని ఆదికాండంలో దేవతలు ఎలా గుర్తించారో, ఏకు చొక్కలు ఎలా గుర్తించారో ఆ ప్రభుని గురించి కార్నర్ స్టోన్ గా ఏమున్నప్పుడు భూమిలో ఆయన కార్నర్ స్టోన్ గా వేకున్నప్పుడు దేవతలు ఏకు చొక్కలు ప్రభుని గుర్తించారు. ఏకు చొక్కలు అవే కాదు, ఆకాశ మండలాలు ప్రభుని స్థుతించాయి. ఆకాశ మండలాలు, ప్రమండలాలు ప్రభుని స్థుతించాయి. అంటే ఎందుకంటే ఆయన రాజాధిరాజు, సర్వను సృష్టించారు కాదు. ఆయన మరణ సమయంలో సూర్యుడు నలుపాయను రాగింది, సూర్యచంద్రుడు, సూర్యుడి నలుపాయను, సృష్టి అంతా కూడా చీకటి అయిపోయింది. అంటే అంత వేదన పడుతుంది. ఆయన భూమి మీదకి పునాదిరాయిగా ఉన్నప్పుడు ప్రమండలాలు ఎలా సృష్టించండి ఒకసారి ఆలోచించండి. అది ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుని నా విధమైన జ్ఞానం కట్టబడాలని ప్రభు ఎలా ఉద్దేశించాడంటే, ఆకాశ సైన్యం సమూహం లేకపోతే అవన్నీ కూడా ఆ జ్ఞానాన్ని చూడాలని ఆశపడుతున్నాయి మన పరిచర్యలో. ఆ ప్రభు యొక్క జ్ఞానాన్ని చూడాలని ఆశపడుతుంది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చిందండి ఈ జ్ఞానం? ఆ యొక్క కార్నర్ స్టోరీగా ప్రభు ఆయన వేయబడినప్పుడు, ఆయన నూతన నిబంధనలో సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ అనుభవాన్ని ఎలా వ్యక్తపరుస్తుందో, నీ ఆత్మలో ఆ సిలువ అనుభవం,
ఆయనతో ఏకమైన అనుభవం ఈ పరిచర్యకు మూలమైంది. నా లాంగ్వేజ్ కూడా కష్టం ఉంటుంది కాబట్టి దయచేసి గ్రహించుకోండి. కష్టం అంటే నేను తెచ్చిపెట్టుకుని కాదు కాబట్టి నేను బైబిల్ లాంగ్వేజ్, బైబిల్ యొక్క వాక్యాన్ని నేను మీతో తెలియజెప్తున్నాను కాబట్టి ఇది కష్టతరంగా అనుకోకూడదు. ఎటువంటి చదువు అనేవాడు కూడా అర్థమవుతుంది బైబిల్ లాంగ్వేజ్. కనుక పొలిటికల్ లాంగ్వేజ్ కాకుండా బైబిల్ లాంగ్వేజ్ ఈ మధ్యలో నేను మాట్లాడుకుంటున్నాను. ఆ విషయం జ్ఞాపకం తీసుకోవాలి. తర్వాత దేవుని ఒక మనం చూసినట్లయితే ఆ జోబు బిల్డర్ చెప్పాను. తర్వాత ఈ యొక్క నీతి కానీ విశ్వాసం ఈ రెండు కూడా ఆదికాండం నుంచి కూడా ప్రభు నడిచేయండి. విశ్వాసంలో నడిచేయండి. అది ఆదికాండంలో నుంచి కూడా విశ్వాసం ద్వారా విశ్వాస మూలము కాదు. విశ్వాస మూలము విశ్వాసం రెండు విధాలుగా కొత్త నిబంధనలో విశ్వాస మూలముగా, నూతన నిబంధనలు విశ్వాసం ద్వారా. విశ్వాసం అనే క్రియ అది ఏదో చిన్న విషయం కాదండి. అది చిన్న విషయం కాకపోయినా, చిన్న విషయం అయినా దానిలో బలమైన శక్తి ఉంది. ఆయన కొంతమంది చూస్తానికి ఏం కనబడతారు, అంతరంగంలో ప్రభు మీద వారి ఆధారపడటంలో ఎలా ఆధారపడతారంటే ఆయన మీద, ఆయనకి వారిని అప్పగించుకుంటున్నారు, వారి కుటుంబాలను అప్పగించుకుంటున్నారు. అంతరంగంలో వారి పడే ఆ తపన క్రీస్తు విశ్వాసం ఆధారపడి ఎన్నో సర్వాలు చేస్తున్నాం సేవా జీవితంలో. నేను చూసిన సంఘాలు చాలా సంఘాలు ఉంటాయి, పెద్ద ఎక్కువ కాదు. కానీ కొన్ని సంఘాలు ప్రభువును అనుసరించి నడుచుకునే వారు ఉన్నారు. కొంతమంది కాలం గడిచి కొలది బలహీన లేకున్న వారు ఉన్నారు. మొదటి ప్రేమను విడిచిపెట్టుకుంటున్నారు. కొంతమంది అసలు డూప్లికేట్ తో మంచి వారు కొంతమంది ఉన్నారు. అలాగా సంఘ వ్యవస్థలో ఇన్ని చోటు చూసుకోవడం దేవుని యొక్క పరిచర్య ఉన్నతంగా సాగుతుంది. నువ్వు నమ్మిన వారిని ఎంత విశ్వాసించుకోవాలంటే ఆయన మామూలు వ్యక్తి కాదు. నువ్వు నమ్మిన వారిని, నేను నమ్మిన వారిని విశ్వాసం ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఏ రహస్యాలు ఆయన పుట్టబయల బుద్ధి. నీ హృదయంలో తలంపు పుట్టుకున్నది అది పుట్టబయల బుద్ధి. హృదయంలో అది పుట్టకముడి అంతే. మనుషులు హృదయ అంతర్యాన్ని ఎరిగినటువంటి దేవుడు అని చెప్పాల్సింది. అది యోగ స్వాతంత్రం పెడుతుంది ముందజ్జంలోనే. మనిషిని అంతరంగాన్ని గ్రహించినటువంటి దేవుడు తప్ప మనుషుని గురించి ఆయనకు లెక్క అప్పగించవలసిన అవసరం లేదు. ఒకరి గురించి కూడా చెప్పే అవసరం లేదు. ఎవరు క్రియలు చెప్పదు వారికి ప్రతిఫలిస్తాడు రాయబడింది. దేవుడిని ప్రేమించి వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి కనబడవు. అది మనిషి హృదయంలో గ్రహించడం, అది దేవుడు తన ఆత్మల పైకొచ్చాడు అని చెప్తూ కింద వస్తాడండి. ఆయన ఆత్మ ద్వారా ఆత్మ నేర్పించే మాటలతో, ఆత్మ నేర్పించే బోధతో, మంచి మాట అనే దాన్ని చదువుకున్న తర్వాత ఆత్మ ఒప్పించే మాటలతో, అది పరిచయం యొక్క రహస్యం. ఆత్మకు చోటు ఉదైతే ఆత్మ ద్వారా ఆత్మ సిద్ధపరచుకోవడం, ఆత్మ అనుసరించి చెప్పినటువంటి బోధన చెప్పడం, ఆత్మ రివీల్ చేసినటువంటి సత్యాన్ని, బయలుపరిచిన సత్యాన్ని సేవకురాలు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సేవకురాలు అనే విషయం ఎక్కువ మంది లేకపోవచ్చు. సేవకురాలు ఆ సేవకురాలు అనేవారు ఇంటిలోనే వారి సేవకత్వం, గృహంలోని సేవకత్వం, భర్త మధ్య, పిల్లల మధ్య వారి సేవకత్వం అక్కడ రుజువు చేయబడకుండా బయటకు రాణించలేదు. ఒక సేవకుడు నాకు ఫోన్ చేసి 20 మంది సేవకుల్ని అప్పగిస్తాను, మీరు దాన్ని ఎలా డీల్ చేస్తారో తెలియదు. కానీ నేను అన్నాను, నేను ఒకటి వచ్చి సేవ చేయలేదండి ఇంతవరకు, బయటికి వెళ్ళలేదు ఇంతవరకు. నేను ఎంతవరకు సేవ చేస్తున్నాను, ఇంట్లో నుంచి సేవ చేస్తున్నాను, జూమ్ మీటింగ్స్ లో మాట్లాడతాను. ఒకవాడ మధ్య నేను ఇంతవరకు కూడా సేవ చేయలేను కూడా. ఎందుకంటే నాకు ఆ పరిస్థితి కాదు. నాకు అందరి మధ్య నిలబడి మాట్లాడటానికి కానీ నాకు ఎంతో సిగ్గు, అసలు బయటికి రాని వ్యక్తిని. అలా చేయడానికి నాకు ఉబ్బుదల లేదండి. నాకు తర్వాత ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదని తెలిసింది. అంటే ఈ హృదయం మీకు చెప్పుకుంటున్నాను, మీకు అంత ఉన్నతమైన స్థానాలు దేవుడు స్త్రీలకు ఇచ్చాడు. వారు ఏదో చూపించుకోవడానికి కాదు, వారిలో దేవుని మహిమ ప్రత్యక్షపరచబడి అనేక ఆత్మలు ఆకర్షించబడటానికి. కొంతమందికి స్త్రీలైన దేవుడికి కొన్ని ఆధిక్యతలు చాలా ఇస్తాడండి, విరవేయడానికి, అభిషేకించడానికి కాదు. వారు కూడా అంటాడు నిద్రపత్రికలో, మీ భార్య మీతో పాలివారు ఉపాహారంలో మీ భార్య మీతో పాలివారు ఉన్నారని జరిగి అవి రాస్తాడు. ఆ కృపలోనికి మనం కూడా పరివాస్తవం దేవుడిలో అందుకోసం భక్తులకి చేదోడు ఒకటిగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. సేవలో వారి హస్తపెట్టడం, సేవలో
ప్రార్థనాత్మకంగా నిలబడి ప్రార్థించండి. ఒకవేళ వారు తప్పు చేస్తుంటే ఇది తప్పు అని తెలియజేయండి. వారి కోసం విజ్ఞాపన చేయండి. నీతి కోసం నిలబడటం, నీతి కోసం ఆకలి తప్పులు కలిగి ఉండటం నేటి స్త్రీలకు ఇచ్చిన బాధ్యత. పురుషుల్ని తప్పుడు ద్వారా నడిపించడం కాదు. దానివల్ల సంఘాలు ఇచ్చినమైపోతుంది. లేనిది బోధించే వాళ్ళకి చెప్పి సంఘాన్ని నాశనం చేయడానికి స్త్రీలను ప్రభు నియమించలేదు. స్త్రీలని ప్రభు నియమించింది దేవుని సేవ అభివృద్ధి చెందడానికి ప్రభు నియమించాడండి. వారు కృపావరంలో దేవుని వారి ఆ కృపావరంలో పరిభావించడానికి ప్రభు దేవుడు స్త్రీలను నియమించాడండి. వారు లేనిపోయిన మాటలు చెప్పి, నేను అబద్ధ మాటలు చెప్పి అటువంటి మాటలు చెప్పడానికి కాదు స్త్రీలు నియమించారు. స్త్రీ అంత ప్రధానమైనటువంటి విషయం అనేది సాంఘిక గ్రంథంలో పలు చోట్ల రాయబడింది. పలు చోట్ల బుద్ధిమంతురాలని, జ్ఞానవంతురాలని, యోగ్యత కలిగిన స్త్రీ అని, గుణగణాలు కలిగిన స్త్రీ అని పైన మొత్తం భాగంగా మీకు ధ్యానిస్తే ఎన్నో విషయాలు మీకు బయటపరచబడితే ఆ విషయాన్ని గౌరవం ముందుకు వెళ్తున్నాను నేను. ఎందుకంటే ముందు చెప్పలేం కదా. తర్వాత బాగా వీటిని నేను చెప్పేది నీతి ద్వారా అనే విషయాన్ని నీతో మీద మాట్లాడుతున్నాను. నీతి ద్వారా ఈ నీతి హృదయాన్ని తొలచిస్తుంది. జీవప్రదమైంది, జీవదాయకమైన నీతి నీ జీవితంలో నిన్ను వెంట అందులో దాచిపెట్టి నేను నీ హృదయాన్ని తొలచిస్తుంది. పాము ఎక్కడ కనపడితే అక్కడ ఆ జీవం మండి పడిపోయింది, మంటలాగా లేసింది అయిపోయింది. ఈ చిన్న అపవిత్రమైన తనం కూడా నీ హృదయం రాకుండా ఈ హృదయంలో మంట పండింపజేస్తుంది రాజ్యం. ఆ జీవం అగ్నికి ఆహుతి చేస్తుంది రాజ్యం. అది జీవం యొక్క ప్రక్రియ. అది జీవం యొక్క నిన్ను వాడుకోవాలని ప్రోత్సహించడానికి, నిన్ను ఉన్నతమైన స్థలాల్లో పెట్టాలని ప్రోత్సహించండి. ఏ చిన్నది కూడా నీలో కనబడకుండా ఆ జీవం అగ్నిలాగా నీ హృదయంలో నిలబడలాడిందండి. నీ మనస్సు ప్రకాశించడానికి, నీ ఆత్మ ప్రకాశించడానికి నీ హృదయంలో శ్రీనివాసం ఏర్పరచుకుందండి. ఆ జీవం దేవుని ఆత్మ మీ హృదయంలో శ్రీనివాసం ఏర్పరచుకుంది. 1 అవుతుంది. ఆ ఆత్మ విడిచిపెట్టకుండా, నేను విడిచిపెట్టకుండా నీ అడుగులో ఆయన అడుగులో నీకు బంధించిందండి. నీ అడుగు ఆయన అడుగులో బంధించింది. ఆ ప్రేమ రహస్యం వెంబడించడం. అది లేకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే మీరు అబద్ధికులు అవుతారు. మీ సహోదరిని ప్రేమించలేకపోతే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే మీరు అబద్ధికులు అవుతారు. ఏ అబద్ధికులు కూడా నిత్య జీవం ఉండదండి అని వాక్యం చెప్తుంది. అది నేను చెప్తాను. నేను చెప్పే ప్రతి మాట వాక్యం చెప్తుంది. వాక్యం చెప్పకుండా నేను మీ మధ్యలో ఈ నేను బోధించే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. మానవ స్త్రీ దాకా ప్రభు ఈ లోకంలో జన్మించుకున్నది. ఆయనలో దాచబడింది దైవిక స్వరూపం. రెండవది మహిమగలిగిన స్వరూపం. మహిమగలిగిన స్వరూపం దైవిక స్వరూపం. దైవిక స్వరూపం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి. 2 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి. దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని బాధ్యత ఎంచుకోలేదు. కానీ ఆయన దాసుని స్వరూపం ధరించుకుని తన తాను వ్యక్తిగా చేస్తున్నాడు. ఆయన దేవుని స్వరూపం, ఆయన ప్రకాశించే దైవిక స్వరూపం ఆ మానవ శరీరంలో దాచిపెట్టబడింది. క్రీస్తుని గురించి మీకు ప్రకటిస్తున్న స్వార్థ ఎలా ప్రకటించాలి, క్రీస్తుని ఎలా బయటపరచాలి, సేవా జీవితంలో క్రీస్తుని ఎలా ముందు పెడతారనే విషయాలు దీంట్లో దాచిపెట్టుకునేయండి. ఆయన మానవ స్వరూపం అని మీరు అనుకుంటున్నారు కానీ ఆ విధంగా ప్రకటించండి. ఆయన దైవిక స్వరూపం, మానవ స్వరూపంలో ఆయన దైవిత్వం కూడా పుట్టిపుచ్చుకుంది. అంటే దానిలో ఆ గుణాలని కూడా దాచిపెట్టుకుని కదిలించబడి క్రీస్తు రక్తాన్ని నేను వెలిగితే అవి నేను తగ్గింపు జీవితం అనేది నీ జీవితంలో సాధ్యపరచబడదు. తగ్గింపు జీవితం అనేది నోటిలో వర్షమైన మాటలు, వ్యర్థమైన మాటలు, ఇతరులని హీనపరిచి అవమానపరిచి నేను నోటి వస్తున్నాయండి. ఇంకా అది దేవుని ఇష్టమైన విషయం. ఆయన మహిమ స్వరూపం బైబిల్లో దేవుని మహిమ స్వరూపాన్ని గురించి ఇప్పుడు రాసిన పత్రిక రాయబడింది. ఆయన చదువుతానండి తప్పొస్తాయి. ఇప్పుడు రాసిన పత్రిక మొదటి వాక్యం కూడా కొనకు రావట్లేదు. ఇప్పుడు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 3వ వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం అనేది ఆయన తన మహత్తరమైన మాటలు భూమి ఈ విధంగా పలకడం. ఆయన దేవుని స్వరూపం కలిగిన ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం అంటే ఆయన స్వరూపం అంతా కూడా ఆయన మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం, ఆయన యొక్క ఫుల్ ఏమి ఉన్నాడో ఆయన విషయం అనేది శరీరంగా ఇస్తున్నట్టు మనం ప్రేమించేది, మనం సేవించేది ఆ దేవుని సేవిస్తున్నాం.
మనం సేవించేది ఆయన. మీకు ఎక్కడ దొరకని విషయాలు మీద నాకు తెలుసు నేను ఎక్కడో దొరకవని ఎందుకంటే గర్వించాను, గర్వంతో ఉండటం, గర్వించి నేను పెద్ద పండితురాలని చెప్పుకుంటాను. ఈ విషయాలు చాలా మంది 99% చెప్పడం కుదరదు. కానీ ఈ విషయాల మీద హృదయంలో భద్రం చేసుకుంటే లిఖిత పూర్వకంగా రాసుకున్నట్లయితే రాయలేదు, కానీ కొన్ని పాయింట్స్ అయినా చేయగలిగితే మీ జీవితాలు చాలా ఉపయోగకరంగా మారుతాయి. అట్లైన విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన దేవుని యొక్క మహిమ తెలియదు, మహిమా కణం అందుకు దాచుకుంటుంది. ఆయన మహిమా కణాలంటే గ్లోరియస్ గ్లోరియస్ రేస్ అనేది అందులో దాచిపెట్టుకుంది, కదిలించబడి ఆ మహిమాయుక్తమైన ఆ కణాలు దేవుడు నీకు ఇవ్వాలని తగ్గించాడు. ఆ కణాలు నీ ఆత్మ ప్రదర్శించాలని తగ్గించాడు. అందుకోసం నీతిని ఆత్మ కృపలో తీసుకుంటాడు. నీతి కలవరి నీతిలోకి నేను వెళ్ళకుండా ఆ నీతిలోకి నువ్వు వెళ్ళలేవు. మహిమా స్వరూపమైన క్రీస్తుకి నీతిలోకి నీ ఆత్మ వెళ్ళదు. కలవరి నీతిలోనూ ప్రవేశించకుండా ఆ మార్గాలని తేడాగా కనబరచదు. కలవరి నీతిలో ఒకటి గురించి రాసి ఒక రాజ్యం 31 వచ్చిన రాయబడింది. ఆయనలో పరిశుద్ధత, నీతి, దేన్ని దాచిపెట్టబడి లాస్ట్ వచ్చింది. ఆ విమోచనలో అన్ని దాచిపెట్టబడి పరిశుద్ధత ఉంది, నీతి అనేది ఆయన గుణగణాలు అనేవి ఆ విమోచనలో దాచిపెట్టారు. ఎందుకంటే ఆ గుణగణాలు దేవుని యొక్క మహిమ తేజస్సులో ప్రకాశించే ఆ గుణగణాలు కలవరి నీతిలో దాంట్లో దాచిపెట్టబడ్డాయండి. సేవకులారా దాంట్లో దాచిపెట్టబడి ఒక చిన్న విషయానికి మీరు టెంపర్ కోల్పోతే, ఒక చిన్న విషయంలో పాపంతో సంబంధం ఏర్పరచు, ఒక చిన్న విషయంలో పాపం రేణువులు నీకు పెడితే నీ ఉదయం ఎక్కడున్నా చేస్తాను. కలవరి రక్తంలో నేను ముఖం పెట్టి నీరు కాల్చవలసిన నేటి సేవకులు, కలవరి రక్తంలో తమ హృదయ వేదనని వెల్లడిపరచవలసిన నేటి సేవకులు, ఆయన వేదనలో మీ వేదన ఏకపోవలసినటువంటి నీటి సేవకుల యొక్క దర్శనం ఎక్కడ ఉందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుడు కొంతమందికి కొన్ని దర్శన వివాహాలు ఇస్తాడు. అవి మీతో మాట్లాడుతుంటుంది. ఈ దర్శనం కంటే మించిన దర్శనం లేదు. ప్రత్యక్షత కంటే దర్శనం ఏమీ లేదు. శిలువ ప్రత్యక్షత నువ్వు వెళ్తాయి, మహిమలే ప్రత్యక్షత నువ్వు వెళ్తావు. శిలువలో క్రీస్తుని చూస్తే మహిమా స్వరూపమైన క్రీస్తుని చూస్తావు. ఈ నీతి నీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మహిమలో రాత్రులు నీతి నీ ఆత్మ బయలుపరచడం కోసం ఇచ్చాడు. నా నీతి ఇచ్చాడు. దానికోసం తపన మన పట్టి తపనంతా మన బిడ్డల జీవితాలు అందించబడాలని సేవా జీవితంలో అప్పగించాలి, బయలుపరచుకోవాలని మనతో సేవకు ఒక సేవకు వాక్యం వింటానికి కూడా నోచుకోలేని వాళ్ళు, వాక్యం చెప్తున్నా వినలేని వాళ్ళు, వాక్యం చెప్తున్నా కూర్చోలేని వాళ్ళు, గృహాల్లో ఉండి వాక్యం లేని దేవుని యొక్క దేవుని వాక్యం వినడానికి ఆ యొక్క సెన్స్ తెరవలేని వాళ్ళు, అనేకమైన వాటికి వినడానికి చెవులు కొరుకుంటారు. కానీ పరిశుద్ధమైన వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు కదా, ఇతరులకు చెప్పరు కదా, వారు వినడానికి కూడా ఇష్టపడే సేవకుని జీవితం సేవ ఎలా జరుగుద్ది అనే విషయం ఒక మాట ప్రశ్నిస్తుంది. ఆజ్ఞాపూర్వకంగా నేను ప్రశ్నించడం లేదు, చేయడం లేదు, కానీ వేదనతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానే కానీ ఆజ్ఞాపూర్వకంగా నేను మిమ్మల్ని ప్రశ్నించడం విషయం. ఇంట్లో కూర్చొని చాలా మంది రారండి. న్యూ మీటింగ్స్ జరుగుతుంటే ఇంట్లో కూర్చొని రారంటే ఓపెన్ చేయడం, అది ఓపెన్ చేయడం కూడా భయమే, ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ వాక్యం వినడానికి ఆత్మ లేదు హృదయంలో ఆత్మ లేని వాళ్ళు వాక్యం వినలేదు. వాళ్ళ దృష్టికి చెత్త కింద ఉంటుంది, పెట్టె కింద ఉంటుంది వాక్యం చెప్తుంటే అన్నమాట. అర్థం తీసుకున్న విషయాన్ని కూడా అందులో ఇది ఇలాగా మహిమ లేని గుణాలు దాచిపెట్టబడింది. పేదరాష్ట్ర ఆయన మహిమను బట్టి గుణాశ్రయం బట్టి మనం పిలిచిన వాణి మనం పిలిచేటప్పుడు ఈ విషయం ఆయన మహిమను బట్టి ఆయన గుణాశ్రయం బట్టి మనం పిలిచేటప్పుడు అది నీకు ఇవ్వాలని పిలిచేటప్పుడు అవి మీకు ఇస్తే పరలోకం యొక్క మర్మాలు భూమి మీద పరిశుద్ధులకు అవి పట్టబయలు అది గ్రహించేటి సేవకుల యొక్క జీవితం, సేవకుల యొక్క సేవ ధన్యత, పెళ్లి కుమారుల యొక్క స్పర్శ నేటి సంఘం అనుభవించడానికి నేటి సేవకులు ఆ స్థానం నిలబడగలిగితే సంఘం ధన్యకరమైన స్థాయిలో నిలబడుతుందని మీద మాట్లాడుతున్నారు. ఈ భూలోకాన్ని, సమస్త లోకాన్ని, లేకపోతే మండలాన్ని, చంద్ర మండలాన్ని, నక్షత్ర మండలాన్ని సృష్టించినటువంటి ఆ దేవుడు ఆయనకు ఐశ్వర్యం నీకు ఇంకెవలేడా నేను కూడా మీలాగే చాలా కష్టమైన పరిస్థితుల్లో నడిచాను. మా డాడీ పోలీస్ ఆఫీసర్ ఎందుకంటే బైబిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. డబ్బులు లేకపోతే మా చేతులకు ఎవరిస్తారు? బైబిల్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో చేతులు లేక బైబిల్ అందేవి మాకు.
అటువంటి పరిస్థితుల్లో బైబిల్ని నిలివేశాం అంటే ఏ టు జెడ్ అంటే ఒకసారిగా 2 సార్లుగా 3 సార్లు కాదు, ఎన్నిసార్లు చదివాము చెప్పడానికి పోయేస్తుంది. అన్నిసార్లు బైబిల్ వాక్యం చదవడం ఈ దినం వాక్యం కట్టగా వచ్చింది, బైహాట్ చేసి చేయకుండానే వాక్యం వచ్చింది. అంతరంగంలో వాక్యం నిలబడిపోతుంది. చిన్న వయసులో మా అమ్మగారు కీర్తన అధ్యాయాలు బైహాట్ చేయించేవాడు. అదొక్కటి మాత్రం నాకు చాలా గుర్తు. కానీ కొత్త నిబంధన గ్రంథం ఎప్పుడు కూడా బైహాట్ చేయదండి. చాలా వరకు ఎక్కడ ఏదో ఉందో చాలా వరకు తెలుసు అంటే వాక్యం చదివి, అంతేగాని మా ప్రజలకు ఉండదు అవసరం లేదు. కారణం ఏంటంటే వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నా హృదయంలో నన్ను వెంటాడి ఆ వాక్యం రివీల్ చేయడం అనేది ఇప్పటికీ నన్ను విడిచినట్లేదు. యంగ్ ఏజ్ లో పాపం గుణాలు హృదయంలో రాకుండా అప్పుడే అడుగుతున్నాను. ఇప్పటి వరకు ఆయన కృప ఎలా వెంటాడిందంటే నేను ఆ విధంగా వెంటాడిందని మీకు నేను చెప్పడానికి నేను భయపడలేదు. ఎందుకంటే నా ప్రభు నా పక్షంగా నా హృదయం ఎరుగైనటువంటి దేవుడు. తర్వాత ఇవన్నీ కూడా ఈ నీతి యొక్క ఈ ఖనిజాలు అన్ని కూడా అందులో దాచిపెట్టి నీతి యొక్క కృప అన్నాడు. ఈ నీతి యొక్క దర్శనం అంటే ఈ నీతి దారులు కానివ్వండి, నీతిలో దాగినటువంటి రేస్ కానివ్వండి, ఆ మహిమాకణాలన్నీ ఇవన్నీ కూడా దాచిపెట్టిపోయేది. ఇది ఒక భాగం మాత్రమే. ఒక భాగంలో నేను మీకు చెప్పేది ఒక చిన్న కణం మాత్రమే నేను చెప్తున్నాను. కణం మాత్రం, చిన్న కణం. అంతకుమించి నేను మీతో మాట్లాడుతున్నాను. నీ హృదయం అది అనుభవించడానికి దేవుడు రక్షణ అనేది శిలువలో నుంచి నీ ఆత్మ ప్రదర్శింపజేస్తాడు. దానిలో నుంచి ఇవన్నీ కూడా బయలుదేరి ఇవి హృదయంలో లేవు అంటే కనీసం రక్షణ మార్గం లేదంటే ఆ వ్యక్తి ఆ రక్షణలో లేడు అంటే అర్థం ఏంటంటే తన హృదయంలో ఆ రక్షణ లేదు. రక్షణ అంటే ప్రభువుని విశ్వాసం ఉంచినటువంటి ఆ మార్గాలు తన హృదయం లేవు. ఆ లేని వారికి ఏవి కూడా ఏవి కూడా వాళ్ళకి తెలియదు. అవసరం ఒక్కసారి పరీక్షించుకోవాల్సింది. సేవకులైనా పర్వాలేదు, తప్పేమి లేదు. ఇప్పుడు మేము బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాం మా సంఘం నేను స్టార్ట్ చేయడం, మా నాయకులు స్టార్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో టీచర్గా నేను కూడా నియమించబడినప్పుడు దాంట్లో ట్రిప్లు ఫస్ట్ టైంలో 20 మంది, తర్వాత అలాగా 3-4 సంవత్సరాలు చెప్పాడు. ఫస్ట్ ట్రిప్ లో దగ్గర చాలా మంది ఉన్నారు. సగం మంది రక్షణ లేదు. వాక్యం చెప్తున్నాను, రక్షణ లేదు. నాతో అర్థమైపోతుంది. ఓ హృదయం చెప్పడానికి నేను చెప్తున్నానంటే తప్పదు కాబట్టి చెప్తున్నాను. ఒక హృదయాన్ని చూసినప్పుడు, ఓ హృదయం వాక్యాన్ని పద్ధతిని చూసినప్పుడు, ఒక వ్యక్తి మాట్లాడటం చూసినప్పుడు, ఒక వ్యక్తి ప్రార్థన చేయడం విన్నప్పుడు, ఆ వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంటుందో అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో లేదా ఆమె ఏ పరిస్థితిలో ఉందో ప్రభువులో జీవించే వారికి ఇలా పట్టేస్తారండి. క్షణం పట్టేస్తారు. నాకు అర్థమైపోయింది దీంట్లో సగం మంది రక్షణ లేదు. మరి ఒక రోజు రక్షణ వాక్యం చెప్తున్నానండి ఆ క్లాసులో రక్షణ వాక్యం చెప్తుంటే ఒక క్లాస్ మొత్తంలో ఒక వ్యక్తి తప్పితే మిగతా వాళ్ళందరూ రివైవ్ అయ్యారు, రక్షించబడినప్పుడు రక్షించబడ్డారండి. కేకలు పెట్టి ఏడుస్తున్నారు అంతమంది స్టూడెంట్స్. అందరూ కూడా స్టూడెంట్స్ అంటే చిన్న ఏం కాదు, 20 సంవత్సరాలు ఉన్నాడు, 30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు. అప్పుడు నేను కూడా ప్రభుత్వంలో పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళు. అప్పుడు వాళ్ళు చెప్పడానికి నేను భయపడి ఓడిపోయేదాన్ని. అయినా సరే వాళ్ళు పిల్లల కింద లెక్క పెట్టుకుని వాళ్ళు చిన్న పిల్లల కింద లెక్క పెట్టుకుని దేవుని వాక్యాన్ని బోధిస్తుంది. 10 మంది రివైవ్ అయ్యారని ఇప్పటికీ జ్ఞాపకం. నేను కళ్ళు మూస్తున్నాను, నేను కళ్ళు తెరవలేదు. ఒక వ్యక్తి మాత్రం అది రివైవ్ కాలేదు, అవ్వకుండా ఇటు తిరుగుతున్నాడని నాకు తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసుకోవాల్సిందే. నేను కళ్ళు తెరిచి చూడలేదు. కానీ ఆ వ్యక్తి తప్పిపోయాడండి. ఆ వ్యక్తి మోసం చేసి వచ్చాడు, మోసంలోనే బతికాడు. ఏమైనా సేవ జీవితం అనేది పాటలు కాదండి. యథార్థ హృదయంతో నీ గుండెల్లో మోసపోయే సేవ, గాయం లేనటువంటి ప్రభు యొక్క ఆ యొక్క రక్తంతో నీ హృదయం తడుపుకున్నప్పుడు ఆ రక్తంలో ఒక పక్క నీ కుటుంబాన్ని మోయాలి, ఒక పక్క నీ పిల్లలు మోయాలి, ఒక పక్క నీ భార్యను మోయాలి, ఒక పక్క సేవ మోయాలి. ఎంత బాధపడుతున్నటువంటి ఆత్మ దేవుడు నీటి సేవలు ఇచ్చాడంటే నీళ్ళే ఉంటాయి. ప్రార్థన కాబట్టి నీళ్ళే ఉంటాయి. ప్రార్థన కాబట్టి నీళ్ళు ఉంటాయి. ఏం చేయలేదు సహాయ పరిస్థితులు మన జీవితం భయంలో అంటాడు. పిల్లల కోసం అంగళార్చే తరగతి ఎవరు అంగళార్చుతుంది. వారి నడతలు విపరీతమైన నడతల్ని శరీరానికి వేదనపడే తల్లులు తండ్రులు అంగళార్చుతారు. కోసం వ్యాకలిసి వేదన పడి ఆ పాపాన్ని నువ్వు అడుకోకపోతే నీ హృదయంలో ఆ పాపం ఉంటే
నీ హృదయంలో పాపం ఉంటే దాన్ని అడ్డుకోలేవు. నీ హృదయంలో పాపం నాశనం చేయబడకపోతే పరిశుద్ధంగా నీ విడుదలలో పరిశుద్ధమైన స్థానం నెలకొల్పడానికి నీ పాపం ఏంటో వస్తున్న విషయాన్ని నాకు జ్ఞాపకం తెలుసు. సంఘ జీవితంలో కూడా అదే పరిస్థితి. నీ పాపం ఎట్టొస్తుంది పరిచర్య, సంఘం కూడికలు అభివృద్ధి చెందకపోతే, సంఘంలో వ్యతిరేకమైన స్థితిలో లోపల ప్రవేశిస్తుంటే అడ్డుపడే వాళ్ళు లేకపోతే, ప్రాముఖ్యులు లేకపోతే, ప్రాముఖ్యమైన వాళ్ళు ఆ స్థానాల్లో లేకపోతే, పాటగా తీసుకుంటే అక్కడే నష్టం ఎక్కడంటే నీతో అవసరం తప్పకుండా చెప్పవచ్చు. నేను ఈ సేవ నాకు ఇచ్చినప్పుడు ఒకరిని ఉద్దేశించి నేను దీంట్లో మాట్లాడటం కాదు, నేటి సంఘ పరిస్థితుల్లో ఏ జరుగుతుందన్న విషయాన్ని మాట్లాడటానికి అంతే. అది నేను చెప్పేది. ఎంతమంది కూర్చున్నారు, వీళ్ళకి చదవాల వాక్యం అని చెప్పేది కాదండి. వాక్యం అలా చెప్పడం లేదు. నేను వీళ్ళిలా ఆడిలా అని కాదు. ఈ వాక్యాన్ని బట్టి ఈ వాక్యం ఎటువంటిది? మహిమైక దేవుని మహిమిక తేజస్సులో ప్రకాశించే ఈ స్థానాలు, అవి కడజాలు నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టడానికి నీవు శిలువలో ప్రభుతో నీ యొక్క ఆత్మ ఆయన రక్తంతో దున్నబడిన అనుభవం, ఆ రక్షకాంతి నీళ్ళు లేకపోతే ఇవి నీకు అర్థమవో అనే విషయాన్ని మీకు అర్థమవుతుంది. ఇవి మీకు అర్థం కావు. మీకు అర్థం ఎవరికి కూడా అర్థం. అందుకోసం ఒకదాన్ని పట్టుకోవద్దు. ఒకదాన్ని పట్టుకుని మనం ఎడాడితే మన జీవితం మనకి లభించి దర్శనం కోసం ఎడాడవస్తుంది, ప్రవచనాల కోసం మనం ఎడాడవస్తుంది అవసరం లేదు. నీ యొక్క భక్తి, నీ యొక్క సామర్థ్యం, క్రీస్తులో నీ ఆత్మ పెనవేశ్వర విధానాలతో ఆయన నీకు ఏ దర్శనాలు ఇస్తాడో, ఎటువంటి స్థానం ఇస్తాడో, ఎటువంటి ఐశ్వర్యం ఇస్తాడో ఆయన ఇస్తాడండి. ఆయన ఇస్తాడు. మనం పొందుకునేది ఆయన ఇస్తే అప్పుడు మనం పొందుకోగలుగుతాం, లేకపోతే అవి నిలబడం అనే విషయాన్ని మీతో మాట్లాడుకుంటాం. బాగా ఆలోచిస్తున్నట్టే కనుక ఆ మహిమేక తేజస్సులో అవి వెళ్ళి దాచిపెట్టడం. ఆ మహిమేక తేజస్సు ఎప్పుడు చూస్తా ఉంటే కృపత్వమైన ఆ నీతిలోనికి నీ ఆత్మ ఆడటం, నీతి ద్వారా కృపలోనికి నీ ఆత్మ ఏకం పోవటం, ఇది రెండింటి మధ్య నీ ఆత్మ ఉన్నతమైన స్థానాల్లో నిలబడుతుంది. ఇది దీంట్లో ఒక సెంటెన్స్ కూడా అర్థం కాని ఉండొచ్చు, కానీ ఒకడు అడుగుతున్నా మిమ్మల్ని దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుంది, లేదా అర్థం విషయాన్ని మీకు మాట్లాడు. కనుక ఈ ప్రభు యొక్క ఆయన సార్వభౌముడు, ఆయన సార్వభౌమత్వం, ఆయన పరిపూర్ణుడు, ఆయన సార్వభౌమత్వం, ఆయన పరిపూర్ణతలో ఈ సిలువ దాచిపెట్టబడింది, కేంద్రీకరించబడిందంటే సిలువ దాచిపెట్టబడి. సిలువ అంటే ఆయన మరణం దాచిపెట్టబడినప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు దాంట్లో పత్రికలో, నేను దేనికోసం నాకు వెలుపుని అన్నీ ముఖ్యం, వెలుపుని నాకు ఏమొద్దు నేను వెలుపు ఆ యొక్క భయంకరమైన జీవితం నాకు వెలుకున్నవి నేనైతే యోగ్యమీద ఉంచాను, అది నాకు అవసరం లేదు. ముందున్న వాటి కొరకు వెళ్ళిపచ్చు దేవుని ఉన్నతమైన పిలుపుడు కలుగు బహుమానం పొందాలని ఆ గురి అతను పరిగెడుతున్నారు. ఆ గురి ఏంటంటే శిలువ. ఆ శిలువలో జ్ఞానం ఎక్కువైంది, ఆ శిలువలో మహిమ ఎక్కువైంది, ఆ శిలువలో కృప ఎక్కువైంది. ఆయన గుణగుణాలు ఆత్మకి దర్శనం పడ్డాయి. సమస్త వాక్యం మహిమా స్వరూపిన ప్రభువు తను చూచినప్పుడు అక్కడ కలవరి శిలువలో ఉన్న ప్రభువుని తను చూడలేదు. మహిమా స్వరూపైన ప్రభువుని చూచినప్పుడు ఆయన మహిమ యొక్క గుణాలన్నీ ఆత్మకి ఆ గుణగుణాలన్నింటిలో కూడా ఏ గుణగుణం ఏంటో అనే విషయాన్ని ఆత్మకి చూపించినప్పుడు 1000 సంవత్సరాలకి ముందు ప్రకాశించిన వెలుగు, అది మహిమాయుక్తమైన వెలుగు, మహిమగలిగిన జ్ఞానం అని వాటిని చెప్పగలంటే ఎటువంటి తన ఆత్మ ఎటువంటి లోతైన స్థానాల్లో కనిపించిందో ప్రభు నెరిగి నిన్న లోతైన స్థానాలలో కనిపిస్తున్నప్పుడు బైబిల్లో నట్టడు అంటే అడుగు భాగాలు దేవుడి యుగాల్లో ఉన్నటువంటి చరిత్రను కూడా దేవుడిని ఆత్మ పరిచర్య దేవుడి శక్తితో ఆత్మ కట్టబడాలి. పరిచర్య కట్టబడాలి. మన మాటలతో కట్టబడాలి, మన అరుపులతో మన మాటలతో కట్టబడేది కాదు. పరిచర్య దేవుని యొక్క శక్తి నీలో కార్యసాధకమవుతున్నప్పుడు పరిచర్య కట్టబడాలనే విషయాన్ని మీరు మాకు టైం అయిపోయింది. దీన్ని కూడా ఒక పేజీ కూడా చెప్పలేరు ఏమనిపిస్తున్నారు అంటే ఈ యొక్క దేవుని యొక్క సార్వభౌమత్వం ఇవన్నీ కూడా ఆయన విమోచన కార్యాల్లో దాచిపెట్టబడి ఉన్నాయండి. ఆ విమోచన కార్యాల్లో దాచిపెట్ట డిఫరెన్స్ ఏంటంటే ఆ నీతిని బట్టి అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభ్రం చెప్పి ఆ నీతిని బట్టి ఎక్కడ అమూల్యమైన విశ్వాసం పేదలు రాసిన 2వ పత్రికలో అమూల్యమైన విశ్వాసం, ఎంత అమూల్యమైన విశ్వాసం ఉంటాడంటే ఈ విశ్వాసం అనేది ఎన్ని చోట్లకి వెళ్తుంది? నువ్వు ఇక్కడ కూర్చొని ఉండగా నీ విశ్వాసం యొక్క క్రియ ఎన్ని చోట్లకి వెళ్తుందో మీరు లెక్కేసి చెప్పాలి. ఇంకా ముందుకెళ్తే కనుక ఆ మహిమా గుణాంశాలను బట్టి మనం పెంచినప్పుడు ఎటువంటి మహిమ గుణాంశాలను బట్టి ఆయన నీతిని బట్టి ఆయన కృపను బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి మహిమ గుణాంశాలు
ఇక్కడ మనం చూసే మంచితనం కానీ మనం ఇక్కడ చూపించే ప్రేమ కానీ కాదు అది కాదు. కానీ రక్షణ కార్యంలో మీకు ఆత్మ కలిగించే ఆ గుణగణాలు ఇవి మహిమా గుణగణాల్లోనికి ఎంటర్ అవ్వడానికి నీ ఆత్మని ఇక్కడ ప్రభు రక్తంలో నీ ఆత్మ తేజరిల్లాలి. ఇక్కడ తేజరిల్లకపోతే మహిమాయుక్తమైన స్థానాల్లో నీ ఆత్మ ఉన్నతమైన దర్శనం పొందుకుంటుందని మాత్రం మీరు అనుకోవద్దు. అది జరిగిన విషయం, మాట్లాడుకుంటున్నాను. తర్వాత నీతి ద్వారా కృప మళ్ళీ మాట్లాడుతున్నాం మీరు 5:20 వచ్చినారు. ఈ నీతి ద్వారా కృప ఏంటంటే ఆ కృప అనేది అది నీతిలో నుంచి ఇవ్వబడింది కృప. అంతకుముందు మీకు చెప్పింది ఏంటంటే మరణ పునరుత్థానాల్లో ఈ కృప మధ్యవర్తిగా నిలబడింది. మరణ పునరుత్థానం, మరణం అంటే రక్తాన్ని చూపిస్తుంది కదా మరణం. అదైతే పునరుత్థానం అంటే దేవుని మహిమను చూపిస్తుంది. ఈ రెండింటి మధ్య కృప మధ్యవర్తిత్వంగా మీడియేటర్గా నిలబడింది. అర్థం చేసుకుంటారు మాట. మీడియేటర్గా నిలబడిందంటే ఆయన ఆ కృప ఆ స్థానం పాపైన మానవ పట్ల కృప ప్రవహించిపోయింది. పరిశుద్ధుడైనటువంటి సేవకుని మహిమింపబడింది. పాపైన మానవుని క్రీస్తు బహుకరించి రక్తదారులోకి జరిగింది. ఆ వ్యక్తిని తీసుకుని మహిమదారంలోనికి ముద్రించింది. ఏంటి మహిమదారంలో ముద్రించడం అని మీరు అడుగుతారు. ఆ ప్రశ్న మీరు వేయలేదు. ఆ ప్రశ్న వేసిన మీకు మాట మహిమదారంలో ఆత్మ ముద్రించడం. ఆ మహిమా స్వరూపంలో నీ ఆత్మ ఉద్రించడం. నీ ఆత్మ చెక్కబడి నీ ఆత్మ చెక్కబడినప్పుడు ఆత్మ చెక్కబడటానికి నీలో క్రీస్తు రక్తం ద్వారా ఆ ముద్రలో నీలో చెక్కబడితే ఆటోమేటిక్ గా దానిలో మహిమా ముద్రలు అందులో వేయబడతాయి. పరలోకం యొక్క మహిమా స్వరూపమైనటువంటి ఆ స్థానాలు బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం ఓపెన్ చేయడానికి కప్పబడ్డట్టు మోషే ముక్కు మీద ముసుగు వేసుకున్నాడు, కానీ ఇశ్రాయేలు చూడుకున్నట్టు ముసుగు వేసుకున్నాడు. కానీ ఆ సినాయి పర్వతం వెళ్ళేంత వరకు ఆ ముసుగు తీయలేదు. బైబిల్ చదవండి, నేను అబద్ధం చెప్పాను. అక్కడ వెళ్ళాక అక్కడ వరకు ఆయన ఇస్తుంది. దాని తర్వాత ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఆ ముసుగు లేదు అని మాట అర్థమిస్తుంటాను. అంటే ఆ నీతి, దేవుని యొక్క నీతి ఆ ధర్మశాస్త్రం నుంచి మానవుని కప్పలేకపోయింది, మానవుని కాపాడలేదు. ఎందుకంటే అలా అని అది బలహీనమైందా కాదు. అనే రూపాయల పత్రిక ఆ కట్టడలు బలహీనమైనవా కావు. అది దేవుని యొక్క మహిమలో నుంచి తీయబడిన ఆ ధర్మశాస్త్రం. దానికి ముద్ర కలవరి రక్తం, తీసేసే కలవరి రక్తం. ఆ నీతి ఆ యొక్క మహిమ స్థానాన్ని కలవరి రక్తం ముద్రించిందంటే తీయబడినటువంటి ధర్మశాస్త్రం, బయటికి రానటువంటి నీతి క్రీస్తు యొక్క కలవరి రక్తం ఆ నీతిని ముద్రించినట్టు. కలవరి రక్తంలో ఉన్నటువంటి నీతి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి కలవరి రక్తం కృపగా హక్కు వెళ్ళిపోయిందండి. కృపగా అదే అర్థం చేసుకోండి. ఈ పాయింట్స్ ఎలా చేయడం సాధ్యపరచడం టైప్ చేసుకుని అనుకున్నాను. తర్వాత అది అందుకోసం నీకు ద్వారా కృప అనేది మరణ పునరుత్థానం మధ్య కృపాస్తంభం ఇవ్వబడింది. మరణ పునరుత్థానాల మధ్య కృపా గజస్తంభంగా ఇటు కృపనిచ్చింది, అటు మహిమను ఉంచింది. కృపను ఉంచింది, మహిమలో ప్రకాశింపజేసింది. దేవుడు రక్తంలో ఉంచింది, మహిమ కణాల ఆత్మకు వివాహం చేసింది. పరిచర్య ఆత్మలో ఆ స్థానం తీసుకుందండి. నీకున్న ఆస్తి కానీ, నీకున్న డబ్బు కానీ, నీకున్న సామర్థ్యం కానీ లోకంలో దాన్ని ప్రేమించలేదు. ఆ హృదయం దాన్ని ప్రేమించలేదు. ఆ హృదయం ఆ సేవకుడు దాన్ని ప్రేమించలేదు. పరిశుద్ధులైన సేవకుడు దాన్ని ప్రేమించలేదు. ఎందుకంటే ప్రభుడు నీకు ఇచ్చినంతా ప్రభుత్వం, దాంట్లో అవినీతి లేదు, దాంట్లో అపవిత్రత లేదు, లంచగొండితనం లేదు, దాంట్లో యథార్థమైన డబ్బు. ఆ డబ్బు ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమంది సంఘాలు కట్టడానికి ఉపయోగపడుతుందో, ఎంతమంది సేవకుని కట్టడానికి ఉపయోగపడుతుందో, పరిచర్యలు కట్టడానికి ఉపయోగపడుతుందో, పేదలైన వారిని ఉపయోగపడుతుంది. ఐశ్వర్యం నీకు ఇచ్చినటువంటి దేవుడు దాంట్లో ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది. ఆయన మళ్ళా నీ దగ్గరికి ఇస్తున్నాడు. వచ్చి నీకున్నదాన్ని అనేక రెట్లు చేస్తాడు, నీకున్న పరిచర్యను అనేక రెట్లు చేస్తాడు. ఇప్పుడు ఏమీ లేను అనేది ఉన్నాను, కానీ నేను ఐశ్వర్యవంతుడిగా చేస్తాను. ఐశ్వర్యం ఎదుగుతుంది. ఈ లోకంలో అనేక ఐశ్వర్యాలు జ్ఞాపకం నువ్వు ఈశ్వరు నుంచి బయటకు వచ్చావు. ఆ డబ్బు నీ డబ్బు కాదు, ప్రభు డబ్బు. ఐశ్వర్యం నీది కాదు, ప్రభు ఐశ్వర్యం. అది ఇతరులకు చేస్తుంది. మర్చిపోవద్దని మీరు మాట్లాడుతున్నారు. తర్వాత చూసినట్లయితే ఈ పునరుత్థాన మహిమలో
కృపలో నిలబడినటువంటి ఈ ధ్వజస్తంభం ఒక్కొక్క మహిమను ఒక్కొక్క కృపను ఆపాదింపజేస్తుందండి. అది ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది. తర్వాత సంఘంలో నానా విధమైన జ్ఞానం అన్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం నానా విధమైన జ్ఞానం. ఈ కృపలో మహిమలో సంఘానికి జ్ఞానం ప్రభావితం చేస్తుందండి. ఎటువంటి జ్ఞానం ప్రభావితం చేస్తుందంటే ఒక మానవుడు చూడలేని వినలేనివి ఆత్మ ద్వారా ఆ మార్గాన్ని మీ ఆత్మ తెలియపరచబడింది అనే విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ భావంలో అనేక భావం మాట్లాడాలి. అందుకోసం రెండవదిగా ఇది కూడా కూర్చోలేదు. ఇది రెండవదిగా పరిశుద్ధతలో ఫలమందించండి. అది రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయం పరిశుద్ధతలో ఫలమందించండి. నీతిత్వం పరిశుద్ధత ప్రయోజనంలో చూడండి. నీతిత్వం మీ అవయవంలో నీతికి సాధనాలుగా ఎంచుకోండి. మీ అవయవాన్ని నీతికి సాధనాలుగా ఎంచుకోండి. దుర్నీతి నీతి సాధనాలుగా పెట్టుకోండి. మీ జీవితాన్ని మీ కళ్ళనే మీ యొక్క హృదయ అంతరంగాన్ని నీతి సాధనాలుగా ఎంచుకోండి. ఆ ప్రభు యొక్క మొదటి నీలో ఉంటే అవి నీతి సాధనాలుగా ఉంటాయి. బైబిల్ వాక్యం చెప్తుంది. దాంట్లో 6వ అధ్యాయం రోమీయుల సంపత్తి 6వ అధ్యాయం ఆఖరి అధ్యాయం ముందు అప్పుడు మీకు పరిశుద్ధతని ఫలం అందించబడుతుంది. పరిశుద్ధమైన ఫలం ఆత్మకు అందించబడుతుంది. ఈ పరిశుద్ధ ఫలం ఆత్మ ఫలించకుండా ఏ వ్యక్తి సేవలో రాణించండి. రాణించలేదు భవిష్యత్తు. ఈ కలవరి స్థానంలో దాచబడిన స్థానాలు నానా విధాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే శ్రీనాయకున్న మీద ఆ ధ్వజస్తంభం కట్టుకుంది. అది మహిమిక ధ్వజస్తంభం కట్టుకుంది. శ్రీనాయకుడి ఆ మహిమిక ధ్వజస్తంభం దానిలో అగ్ని ఉందండి. ఆ నీతిలోకి వెళ్ళాలంటే దానిలో అగ్ని ఉంది. ప్రతి ఒక్కరు అగ్ని చేత కాలిపోతారు. ఆ నీతిలోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కడు అగ్ని చేత కాలిపోతారు. ఆ ప్రభు కలవరి స్థానంలో తాన్ని దహించి అగ్ని, తన ప్రాణాన్ని దహించి అగ్నిగా కలవరి శిలలో ప్రాణం పెట్టి ధర్మశాస్త్రంలో దాచబడిన నీతిలోనికి ప్రవేశించి ఆ నీతి ద్వారాలు తెరిచాడండి ఆయన. అది కలవరి నీతి యొక్క విశిష్టత. నీ హృదయంలో ఆ నీతి ఉందా? స్పర్శుందా ఆత్మలో? ఆ స్పర్శుందా ఆత్మలో? నీ హృదయం యొక్క వేదన ఉందా ఆత్మలో? ప్రతి రాత్రి నీ శరీరంలో ప్రార్థించే వేదన ఉందా? నీ కన్నీళ్లు ఏరులే పారే అనుభవం ఉందా? లేకపోతే పంపించండి. హృదయ యథార్థత కోసం కొట్టుకులాడాలి. పరిశుద్ధత కోసం నీ చేతి చేయాలి. పరిశుద్ధ జీవితం కోసం నీ అంతర్యం ఎన్నిసార్లు దుఃఖపడింది. హృదయ అంతరంగంలో పరిశుద్ధ స్థానాల కోసం నీ హృదయం ఎన్నిసార్లు వేదన ఉంది. ఎన్నిసార్లు నీ హృదయంలో ఆత్మల కోసం నీ హృదయం తనను ఎన్నిసార్లు కొట్టుకున్నాడు. హృదయ తలంపులో పరిశుద్ధత కోసం. అది లేకపోతే సేవ అభివృద్ధి ఎలా అనుకుంటున్నారండి? సేవ అభివృద్ధి జాగ్రత్తగా అవసరం. పరిశుద్ధిలో చాలా విషయాలు దాచిపెట్టాడు. అది ఆ యొక్క మహిమ కలిగిస్తాము. ఆ ధ్వజిస్తాము సేనాయకుల మీద కట్టబడిన ఆ ధ్వజిస్తాము. మహిమ కలిగిన ఆ స్థానాల్లో అగ్నిలోకి ఎవరు నిలితే కాలిపోతాడు. ఎవరు మోషే అంటూ తప్పిపోయాడు. ఒక మాటలో తప్పిపోయాడు మోషే. సాత్వికుడు అన్నట్టు మోషే ఒక మాటలో తప్పిపోయాడు. మా సామాన్య జనులు ఇంకేమో నిలబడగలరు. భయపడిపోయారు, మారిపోయారండి. వద్దు మాకు ఆ సినాయకుడు వద్దు, మేము చచ్చిపోతా ఉన్నారు. సినాయకుడు నమ్మకొద్దు, ఆ దేవుడు మాట్లాడుతూ చచ్చిపోతాడు అంటే 24వ అధ్యాయంలో ఆయన ఆకాశంలో నీలకాంతమైన సింహాసనం మీద నిలబడి 70 మంది పెద్దలకు యవనస్తులకి తను కనబరుచుకున్నాడండి. అన్న ఆహారం తిని వాళ్ళు చనిపోయారు. ఆ కృప భూమి దిగిపోయింది. ఆ కృప భూమికి అక్కడ ఒక స్తంభం కట్టబడిందండి. దైవత్వమైన స్తంభం. ప్రపంచంలో ఈ స్తంభాలు అక్కడక్కడ కట్టబడింది. అక్కడక్కడ కట్టి అక్కడ ఆయన సింహాసనం నిలబెట్టుకున్నాడండి. కలవరి శిలువ దానికి ముందు, కలవరి శిలువ అనుభవానికి ముందు ఈ ప్రపంచంలో అన్ని చోట్ల అన్ని ధ్వజస్తంభాలు కట్టాడండి. ఆయన మహిమ నిలబడటానికి, ఆయన కృప నిలబడటానికి ఒక్కొక్క ధ్వజస్తంభంలో ఒక్కొక్కటి వివరించబడుతూ వచ్చిందండి. ఆయన వివరించుకున్నాను. తర్వాత ఇశ్రాయేలుకి అగ్నిస్తంభం, మేఘస్తంభంగా ఇవ్వటండి. తెలుసు మరి అగ్నిస్తంభం అంటే వెలుగు స్తంభం అంటే రాయబడింది నెహెమీయాలో. అగ్నిస్తంభం అంటే ఎటువంటి అగ్నిస్తంభం చూసుకుంది ఎలా ఖర్చు కావాలని కంటి రెప్పలాగా కరువు పాపలా చచ్చుకుంటూ వచ్చాడు. ఆ ప్రభు యొక్క శిలువ అనుభవం తిరిగి నూతన మందిలో చూపించబడింది. ఈ కార్యాలు ముందుకు వెళ్ళే కొద్ది అర్థమైంది. అప్పుడు అర్థం కలిగితే ఎవరికి మనం కూడా ఆత్మ జీవితంలో ముందుకు వెళ్ళే కొద్ది అర్థమవుతుందండి. తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ముందుగా మన ప్రభువుని జీవించడం అర్థం అవ్వదు. తర్వాత సంవత్సరాలు గడిచే కొలది పరిశుద్ధతని సాధన చేసే కొలది మరి చెప్తున్నాను నేను. పరిశుద్ధతని సాధన చేయాలి. ఆత్మించి మనం ఏదో తప్పు చేస్తున్నామని కాదు అక్కడ అర్థం. ఏదో పడిపోయాం అని అర్థం కూడలేదు. పరిశుద్ధతని సాధన చేయాలి అంటే
ఆ వ్యక్తి ఆ సాధకుడు తన హృదయం ఎలా ఉంటుందంటే ప్రకాశమైనటువంటి సూర్యకాంతి లాగా మహిమాస్వరూపం ఎదుట నీ అతను ఇక్కడ సంఘం సాధకం చేస్తాను. లేకపోతే దర్శన మార్గం ఈ పడదు అనే విషయాన్ని నేను మీకు మాట్లాడుతున్నాను. తర్వాత ఇక ముందుకు ఆ గుణగణాలన్నీ కూడా వెల్లడి చేయబడ్డాయండి. ఆయన మహిమ యొక్క తేజస్సు అనే దాంట్లో ఈ గుణగణాలన్నీ వెల్లడి చేయబడ్డాయి, ప్రకాశించాయి. పరిశుద్ధుడైన ప్రభు, మహాస్వరూపైన ప్రభు ఈ లోకంలో ధ్వజ స్తంభాలు కట్టాడండి. సరిపోదు కాబట్టి ఎప్పుడైనా విషయం ఏదైనా ఒక రోజు మాట్లాడతాను, కానీ ఇప్పుడు అది మరో మాట్లాడలేదు. ఆయన మహిమ యొక్క తేజస్సు ఇశ్రాయేల్ వాళ్ళు వాళ్ళు నిజంగా ప్రభుత్వం ముందుకు వెళ్తే 40 సంవత్సరాలు అరణ్యాత్రను తెలిపోకుండానే ఆ కాలంలో గడిపేవారు అన్నాడు. ఒక పక్క కరోనా అరణ్యం ఓటుకున్నప్పటికీ ఒక పక్క దీన్ని ఇలా బోర్డర్స్ 4 వైపులా కట్టబడినటువంటి ఆ బోర్డర్స్ లో ఇశ్రాయేల్ తేటగా దాంట్లో వెళ్తే వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ నెఫీలీల వంశకర్త అనాపురాతన్ని చూసా ఉంటారు. నెఫీలీల వంశకర్త అంట. మీరు అర్థం చేసాడు. నెఫీలీలు అంటే అలికంలో ఉన్నటువంటి సంతానం తెలుసుకోదు మీకు, నేను వివరించి అవసరం లేదు. ఆ వాడికి వంశకర్త అయినటువంటి పేరు దాంట్లో అనాగ వంశస్థుడు అయినటువంటి అతడు వాళ్ళకి ఉన్నారంట. చాలా అజాన బాబులు రాక్షసులాగా కనబడుతుంది. ఆ కణాన్ని వసూలు చేస్తారు. అది 2 గోత్రకర్తలు పెద్దలు అంగీకరించారు. 10 మంది గోత్రకర్తలు పెద్దలు మామూలు జనాలు వాళ్ళు అంగీకరించలేదండి. వాళ్ళు అంగీకరించిన వలన ఈ 2 గోత్రకర్తలకి ఎంతో స్వస్థ ఇవ్వబడిందండి. ఎఫ్రాయిం పడండి, యూదా ఎఫ్రాయిం గోత్రానికి ఉన్నతమైన స్వస్థ ఇవ్వబడింది. వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు యాత్రలో చనిపోయారు. అయినప్పటికీ కూడా వాళ్ళ వంశావళికి 10 గోత్రాలు ఇవ్వండి. కొంతమందికి వర్ధానికి అవుతారు, కొంతమందికి యోధానికి ఇవ్వండి. 12 మంది గోత్రాలు లేకుండా వాళ్ళలో యూదా గోత్రానికి కాలేబు వంశాన్ని ఇచ్చాడు. ఎఫ్రాయిం గోత్రానికి యెహోషువ ఇచ్చాడు. తెలుసుకో, దాంట్లో రాయకుండా 25 చదవండి, తేటగా చదవండి. దాంట్లో ఒక భాగాలు ఒక దానిలో ఆత్మ నిలబడితే ఈ ఆత్మ మీకు ప్రత్యక్షత ఇస్తుంది. ఈ ప్రత్యక్షత ఇస్తే దేవుని వాక్యం ప్రత్యక్షత మీకు అనుగ్రహించబడుతుంది. మీకైనా నాకైనా ఎవరికైనా ఉంటుంది. తర్వాత ఇంకో మాట ముగిస్తుంది. ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు ముగిస్తుంది. తర్వాత ఈ స్తంభాలు ఎలా కట్టింది అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధన సంఘాన్ని అది దాన్ని చెప్పే ముందు ఇంకొక స్తంభం గురించి మీకు మాట్లాడుతున్నాను. అది పరమగీత గ్రంథం. సొలొమోను రాజు ధూమస్తంభం గురించి వస్తుంది. ధూమస్తంభం, ఈ ధూమస్తంభం ఎక్కడ చేస్తుంది? ధూమస్తంభం అంటే పొగ స్తంభం. అరణ్యంలో చూస్తుంది పొగ, శ్వాస, సుగంధం. స్తంభం కట్టుబడి దానిలో నుంచి వస్తుంది పొగ. దేవునికి అర్పణగా బయలుదేరి వస్తుంది. పరమగీత గ్రంథం మనకి దేవుడు తన పాపం, తన అపవిత్రత, తన తిరుగుబాటుతనం, తన రాజరికం, తన హోదాం, తన ఐశ్వర్యం కులిపోయిన సమయంలో వాటన్నిటిని నాశనం చేశాడు దేవుడు. నాశనం చేసాడు దేవుడు లేదానికి తన జీవితాన్ని ఒప్పుదలతో నడిపించబడినప్పుడు అప్పుడు రాసాడు పరమగీత. ఇప్పుడు రాసాడు పరమగీత. ఈ పరమగీత గ్రంథం ఎన్నో తలంపులకి, ఎన్నో రెవల్యూషన్స్ కి అది ఒక మూలంగా నిలబడింది. పరమగీత గ్రంథం ఎన్నో తలంపులకి, ఎన్నో ప్రత్యక్షతలకి, ఇశ్రాయేలు జీవిత చరిత్ర, అటు క్రీస్తు యేసు యొక్క జీవిత విధానం, నేటి సంఘం యొక్క వ్యవస్థ ఇందులో దాచుకుంటబడింది. ఇశ్రాయేలు యొక్క దేవుని ప్రేమించిన విధానం ఒకటి. రెండవదిగా నూతన నిబంధనల సంఘాన్ని ప్రభువు ప్రేమించిన విధానం. మర్చిపోతున్నాను నేను నాకే జ్ఞాపకం. నూతన నిబంధనల సంఘాన్ని ప్రేమించిన విధానం ఒకటి, సంఘం క్రీస్తుని ప్రేమించిన విధానం ఒకటి. సొలొమోను రాజు ఎంతో మంది స్త్రీలతో వివాహం చేసుకుని ఒక స్త్రీ యూదావంశస్థురాలైన స్త్రీ షూలమితి, నేను పుట్టి మాట కాదు, బైబిల్ ఎన్నో రిఫరెన్స్ ఉంది. చాలా మంది 100కి 100 పాళ్ళు తెలియదు ఆ రిఫరెన్స్. 100కి 100 పాళ్ళు తెలియదు. ఒకరికి ఇద్దరు తెలుసు. రిఫర్ చేసి ఈ షూలమితి ఎవరు అని రిఫర్ చేస్తే, ఈ షూలమితి యూదా గోత్రాలకు వచ్చిన స్వాస్థ్యంలో పల్లెటూరులో నుంచి వచ్చినటువంటి స్త్రీ అన్నాండి.
పల్లెటూరు నుంచి వచ్చిన యుధ వంశకర్త అయినటువంటి యుధ గోత్రానికి సంబంధించినటువంటి సులభ స్థాయి వంశంలో ప్రవేశించిందంట. ప్రవేశించి ద్రాక్షరసాన్ని ద్రాక్ష పంటని ముందు పవిత్రపరిచిందండి. కాచింది ద్రాక్ష తోట పాడవకుండా. ఈ సంఘాన్ని చూపించబడింది. ఈమె సులభని భార్య అయిందని నాకేం తెలియదు, అయితే 3 నిమిషాలు నేను మాట్లాడుతున్నాను. కాబట్టి 7 బైబిల్లో కూడా నాకు కొలుగురు చదివితే ఇది సొలొమోనుకి షూలెమునికి ఉన్నటువంటి ఆ ప్రేమ రహస్యం అని చెప్పారే కానీ దీనిలో ఇశ్రాయేలు చరిత్ర కానీ రాబో క్రీస్తు యొక్క ప్రతిష్ఠత కానీ క్రీస్తుతో తన సంబంధం కానీ క్రీస్తు ఎలా ప్రత్యక్షపరచబడతాడనే విషయాలు కానీ నేను ఎప్పుడూ చదవలేదు. చెప్పాలి నాకు 30 నిమిషాలు మీతో మాట్లాడుకుంటున్నాను, కానీ రిఫరెన్స్ లేకుండా ఆ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఆ రిఫరెన్స్ నాకు దొరికింది, అది నేను నోట్ చేస్తున్నాను కూడా తెలియదు. అటువంటిది ఈ పరమగీత గ్రంథం అంత ప్రాముఖ్యమైంది. దానిలో ఉన్న సువాసన క్రీస్తు శూన్యం. దానిలో నుంచి అరణ్యంలో నుంచి బయలుదేరిందండి. ఆసుగం అరణ్యంలో నుంచి బయలుదేరింది. సగం మూసేస్తాను నేను, తర్వాత ఇప్పటికి మూసేస్తాను. తర్వాత కలవరి శిలువలో ఆ ధ్వజస్తంభం సింహాసనం, ఆ కలవరి స్తంభానికి చుట్టూ ఈ ధ్వజస్తంభాలు ఉన్నాయండి. సినా యొక్క ధ్వజస్తంభం ఉంది. 2వ అధ్యాయంలో నిరకాంతమయమైన సింహాసనం ఉంది. తర్వాత అగ్నిస్తంభం ఉంది, మేఘస్తంభం ఉంది, అంటే అగ్నిస్తంభం ఉంది, ఇలాగా దూరస్తంభం ఉంది. ఈ స్తంభాలు చెట్టు నిలబడ్డాయి. కలవరి శిలువలో దైవ కుమారుడు ప్రాణం పెట్టడం అనేది ఈ సువాసన ఎన్ని చోట్ల వెళ్ళిందంటే, ముందు సినాయి కొండ ధర్మశాస్త్రంలో ఈ రక్తం అక్కడ ప్రవేశించిందండి. ఆ మహిమ యొక్క రక్తం, మహిమలో ఉన్నటువంటి ఆ యొక్క కోణాన్ని ఈ పరిశుద్ధ రక్తం అక్కడ దుర్మాడిందండి. అక్కడ ఆ యొక్క ద్వారాలు తెరిచింది, ఆ యొక్క నీతి ద్వారాలు తెరిచిందండి. ధర్మశాస్త్రంలో తెరవబట్టి ఆ రక్తం పరిపూర్ణత చెందిందండి. సర్వసంపూర్ణత అందరూ నివసించాలని శిలువ రక్తం చేత సర్ది చేసే ఆ సర్ది చేసే రక్తంలో నీ ఆత్మ ఉన్నారు. ఆ సర్ది చేసే రక్తంలో నీ హృదయం ఉందా? ఆ సర్ది చేసే రక్తంలో నీ పరిచర్య ఉందా? మహిమ యొక్క కోణాలు, ఆ మహిమ యొక్క కోణాలు దాచబడి ఆ రక్తం మనకు అందించబడినప్పుడు ఆ శిలువ రక్తం సినాయి కొండ మీద నీతి ద్వారాలు తెరిచిందంటే ఆ చెక్కి వేసిందండి. అడ్డుగా ఉన్నటువంటి ఆ అగ్నిని, అడ్డుగా ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఆ నీతిలో ప్రవేశించాలంటే అంటే అగ్ని అడ్డు వస్తుంది, కాలిపోతున్నారు జనం. ఈయన ఏం చేశాడు? ఆహుతి అయిపోయాడు. ఆయన ఆహుతి అయిపోయాడు. ఆయన అగ్నిలాగా ఆయన శరీరం ఆహుతి అయిపోయింది. కలవరి శిలువలో ఆ రక్తం వెళ్ళి సినాయి కొండ మీద ధర్మశాస్త్రంలో ప్రవేశించి ఆ నీతి ద్వారా తెరిచిందండి. నూతన నిబంధనలో పరిశుద్ధ గ్రంథాలు తెరిచిందండి. ఇలాగ చెప్పండి, ఆ పర్సెంట్ టైం అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు అయిన ప్రభువాన్ని పొందాలి. మీరిచ్చిన సర్వస్వం, మీరిచ్చినటువంటి జ్ఞానం ప్రత్యేకమైన. అయినా సరే నేను వివరించింది చాలా తక్కువలో వివరించాను, చాలా తక్కువ. ఈ చిన్నపాటి జ్ఞానంలో నా హృదయం ఈ చిన్నపాటి జ్ఞానంలో ప్రభావ నా హృదయం నేను గమనించింది. నా జీవిత కాలంలో ఆయన నువ్వు ఏం తప్పు చేయక ఇన్ని శ్రమల్లో కూడా నిలబెట్టుకుని మీ ఆశీర్వాదాన్ని చౌకవాలి. ఈ బిడ్డలందరినీ జీవించి నీ ఆశీర్వాదం వారికి గురించి పట్టండి. సేవకులుగా వారి జీవితాలు ఉన్నతమైన స్థలాల్లో నిలబడుతున్న నెగ్గి ప్రభావం దీవించగలుగుతుంటే అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో స్తుతించుకుంటున్నాను.